సరే అదొక వైపు జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆధార్ కార్డులను సృష్టించి డొల్ల కంపెనీలని వాళ్ళ మీద మనీ డైవర్ట్ చేసి అక్కడి నుంచి వీళ్ళ దాంట్లో అంతే కదా. సరే దీంట్లో ఎట్లా డబ్బులు వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి, ఎట్లా ట్రాన్సాక్షన్ చేశారు, మొత్తం విత్ ఎవిడెన్సెస్ ఇది చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నేను ఇప్పుడే ఆ ఆర్టికల్ కూడా చూశాను. అది ఆర్టికల్లో ఏంటంటే సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో టెలికాం కంపెనీస్ దగ్గర నుంచి, టెలికాం ఫోన్లు ఈ ప్రొవైడర్స్ కంపెనీస్ దగ్గర నుంచి డేటాని సేకరించారట. డేటాని సేకరిస్తే అంటే ఆ డేటా 2 ఇయర్స్కి మించిన డేటా వాళ్ళ దగ్గర ఉండదట. 2 ఇయర్స్ లోపు ఉన్నటువంటి డేటాలో 2023 సంవత్సరం డేటాని సేకరిస్తే 2023 డేటాలో హైదరాబాదులో పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌసు, అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌసు, ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఇంకొక గెస్ట్ హౌసు, ఈ మూడిటితో పాటు తాడేపల్లి, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి అడ్రస్లో ఉన్నటువంటి దీంట్లో వీళ్ళందరూ కూడా కీలకంగా సమావేశమైనట్టుగా ఆ సెల్ టవర్స్ లొకేషన్స్ ద్వారా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ టైంలో వాళ్ళు అక్కడ సమావేశమయ్యారు అనేటువంటి డేటాను కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఎవరు ఆ టెలికాం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో బేస్ చేసింది. దీనికి అక్షాంశాలు రేఖాంశాలతో కూడినటువంటి డేటాను కూడా బయటికి తీశారు. అంటే తాడేపల్లి వెళితే రాజుగారు నేను ఇద్దరు మనం ఒక గదిలో కూర్చున్నట్టుగా మన ఫోన్లు ఉంటాయి. మనతో పాటు ఇంకెవరిలో కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నాము, ఎప్పుడు కూర్చున్నాము, ఏ డేట్లో కూర్చున్నాము, ఏ వారం కూర్చున్నాము, ఎంతసేపు కూర్చున్నాము అనేటువంటిది వచ్చింది. అంటే ఏం మాట్లాడుకున్నాం అనేది రాదు. ఈ క్రైమ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, అసలు ముఖ్యుడైనటువంటి రాజకేశ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ నలుగురు, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు కూడా ధనంజయ రెడ్డి, వీళ్ళు కూడా అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు భేటీలు అయ్యారో ఆ భేటీలు అయినటువంటి సమాచారం డేట్లు వైజ్గా, టైం వైజ్గా ఎంతసేపు ఉన్నారనేటువంటి డేటాను కూడా టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి సిట్ వాళ్ళు సేకరించారు. వాటిని కూడా దాంట్లో ఆధారాలతో దాంట్లో ప్రొడ్యూస్ చేయటం జరిగింది. అంటే మేము అమాయకులం, మేము అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేము, మా అంత నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు లేదు అనేటువంటి చెప్పేటువంటి సూక్తులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీటన్నిటికి కూడా ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకేశ్ రెడ్డితో ఎందుకు భేటీ జరిగింది, ఎందుకు అన్నిసార్లు అలా కూర్చున్నారు, వీళ్ళందరితోటి ఎందుకు మీరు ఆపరేషన్స్ చేశారు అనేటువంటి కూడా చెప్పాల్సిన అవసరం. సరే ఇది మనం చెప్పేది కాదు. ఇప్పుడు టెలికాం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, దీన్ని ఎవరు మోసం చేయలేరు కదా. మీరిద్దరు మనం కూర్చున్నట్టుగా గంట సేపు దీంట్లో మన లొకేషన్స్ ఐడెంటిఫై ఉంటాయి, దాంట్లో మనం ఎవరు మోసం చేస్తారు. నేనంటే ఇది ప్రతి ఒక్కరిది ఎవరిదైనా తీయొచ్చు. నేనంటే అలా తీసినటువంటి దాంట్లో డేటాలో వీళ్ళ పనితనం గురించి చాలా క్లారిటీగా ఎస్టాబ్లిష్ అయింది. సరే, ఇదొక సబ్జెక్టు. ఇంకొకటి పాపం ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోర్టులో కన్నీటి పర్వంతం అయ్యారనేటువంటిది ఒక వార్తను చూసాం. కన్నీటి పర్వంతం అనేటువంటిది ఆయన బాధపడుతుంటాడు, ఇదేంటి ఇంత జర్నీలో ఇలా జరిగింది అనేటువంటిది. సరే, లిక్కర్ కేసు విషయంలో ఆయనకి ప్రత్యక్షంగా సంబంధాలు ఎలాంటివి లేదా పరోక్షంగా సంబంధాలు ఎలాంటివి అని అంటే, ఈ లిక్కర్ డబ్బులని హైదరాబాదులో లేదా తాడేపల్లిలో రాజకేశ్ రెడ్డి వసూలు చేసిన తర్వాత ఆ డబ్బులని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పార్లమెంటుకు చెందినటువంటి ఎమ్మెల్యేలకి లేదా వాళ్ళకి ఎంపీలకి డబ్బులు పంపించడానికి ఆయన్ని ఉపయోగించారు. ఆయన్ని దీంట్లో అక్కడ పాత్రదారుని చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే నమ్ముకొని ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కటకటాల ఓసాలు చూపించాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో, ఆయన ఒక బలమైనటువంటి ఒక ఆలోచనతో వీళ్ళందరినీ ఎక్కడో దగ్గర ఇరికిస్తాని వెళ్ళారు అని అనిపిస్తుంది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డితోటి వ్యాపారం చేస్తే రాజకేశ్ రెడ్డి వరకు ఆపితే బాగుండేది, లేదా విజయసాయి రెడ్డి వాళ్ళకి అప్పచెప్పినప్పుడు విజయసాయి రెడ్డి వరకు చెప్పి ఆపితే బాగుండేది. లేదు, ఇక్కడ అలా కాల. చెవిరెడ్డిని ఏమన్నా ఎలక్షన్ టైంలో డబ్బులు ట్రాన్సాక్షన్స్ కోసం ఆయన తీసుకొచ్చారు, ఆయన అక్కడ కూర్చోబెట్టారు. అలాగ ప్రతి ఒక్కరిని ఈ కేసులో ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ చేయడంతో మిథున్ రెడ్డి అతన్ని డిస్టిలరీస్ వాటిలో ఇన్వాల్వ్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్కరిని ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఎక్కడో దగ్గర లాక్ అవుతూ వచ్చారు.
అది విత్ సిట్ చూపిస్తుంది అంటూ రిపోర్ట్లో. వంశీ గారు, మరి ఏదైతే చెవిరెడ్డి గారు కోర్టులో ఏడిచారన్నారు, అంటే ఏడిస్తే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే సరే, ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇస్తారు? ఏడిస్తే బెయిల్ మరి ఇచ్చేపనికైతే ఆయన అంటే ఆయన ఆవేదనకి రైట్ ఉంటుంది. అనవసరంగా ఇరికి నేను అనవసరంగా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కొని అని చెప్పని బాధపడుతుండొచ్చు, లేదా తను చెప్పిన దాని ప్రకారం నన్ను అనవసరంగా ఈ కేసులు ఇరికిచ్చారనేటువంటి బాధతో ఇది చేస్తుండొచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఇక్కడ ఆ కేసులో ఆయన పాత్ర ఉంది. ఈ మనీని ఎలక్షన్ల కోసం ట్రాన్సాక్షన్ చేసినటువంటి దాంట్లో ఉన్నట్లుగా సిట్టు ఆధారాలతో సహా బయటపెడుతుంది. చాణక్య ఇది చేయటం, ఎవరైతే ప్రణయ్ ప్రకాష్ దాన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం, ఆ చెవిరెడ్డి గారికి సంబంధించిన మనుషులు వచ్చి వాటన్నిటిని డబ్బులు తీసుకుని పోయి ఎమ్మెల్యేలకు అప్పచెప్పటం, ఇవన్నీ విత్ ఎవిడెన్సెస్ తోటి, ఆ వెహికల్ నెంబర్స్ తోటి, ఆ ట్రాన్సాక్షన్స్ తోటి జరిగినటువంటి అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఒక 8 కోట్లు దొరికినాయి కదా వాళ్ళ డబ్బులే. ఈ చెప్తున్నటువంటి సరే ఇవన్నీ నడుస్తుంటుంది. అంతే ఇప్పుడు ఎలా అంటే ఉండిద్దంటే దాన్ని రకరకాలుగా డైవర్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ వాస్తవాలు అనేటువంటి దీంట్లో చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న 12